హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే కదా, సండే మా రొటీన్ ఎలా ఉండిద్దో చూపిస్తాను చూడండి. మార్నింగ్ అయితే ఇప్పుడే లేచిన తర్వాత ఇంకా బయటకు వచ్చి వాకళ్ళు అయితే ఊడ్చేసి గిన్నెలు అయితే తోమేసాము. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉప్మా అయితే చేసుకున్నాము. ఎర్రనూక ఉప్మా ఇది. మా అమ్మమ్మ ఉప్మా అయితే చేసేసాము. ఇంకా టీ కూడా అయితే కాసుకున్నాము. ఇప్పుడైతే నేను చట్నీ కోసం అయితే పచ్చిమిరపకాయలు టమాటాలని టమాటా పచ్చడి కోసం అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇవైతే వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని అయితే రుబ్బేసుకోవాలి. కొంచెం కల్లుప్పు అయితే యాడ్ చేసుకొని మంచిగా అయితే కలుపుకుంటే బాగా అయితే నలుగుతుంది. ఇంకా చింతపండును కూడా అయితే మంచిగా కలుపుకొని వేసుకొని బాగా అయితే రుబ్బుకోవాలి. ఇంకా టమాటా పచ్చడిలో ఇలా సన్నగా తరుక్కున్న పచ్చి ఉల్లిపాయ అయితే వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఉల్లిపాయ కూడా అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇంతే, టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా మేమైతే టిఫిన్ చేసేసి టీ కూడా అయితే తాగేసాము. ఈరోజు సండే కదా, ఇంకా పాస్టర్ని అయితే మేము లంచ్కి అయితే ఇన్వైట్ చేసాము. ఇంకా దానికోసం అయితే బగారా రైస్ అయితే చేయాలనుకుని ఇంకా ఇవన్నీ అయితే కట్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నాను. ఇంకా చికెన్ తీసుకొచ్చి చికెన్ కర్రీ కూడా ఉండేలా ప్రాసెస్ అంతా చూపిస్తాను, ఎండ్ వరకు చూడండి. ఇంకైతే ప్రాసెస్ అయితే మొదలు పెడదాము. గిన్నె పెట్టుకుని ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. స్పైసెస్ అయితే వేసేసుకొని ఇవైతే మంచిగా అయితే ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు క్యారెట్ అయితే కట్ చేసుకున్నాం కదా, అవి కూడా అయితే వేసుకోవాలి. ఇవి ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయింది. ఇప్పుడైతే టమాటాలను కూడా వేసుకొని మొత్తం ఒకసారి అయితే మగ్గించుకోవాలి. చూసారా, బియ్యం అయితే ఈ గిన్నెతో నేను ఈ గిన్నె తీసుకుంటున్నాను. ఇంకా పాస్టర్ గారి ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి కూడా సరిపోవాలి. ఒక గిన్నె అయితే వాటర్ అయితే ఆల్రెడీ యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది సెకండ్ గిన్నె. ఈ విధంగా మొత్తం కలుపుకొని ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. కల్లుప్పు కదా, కొంచెం రైస్లోకి సరిపడా అయితే యాడ్ చేసుకోవాలి. చాలా పోయిందంటే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ మంచిగా మరిగేంత వరకు అయితే మూత పెట్టి మరిగించుకోవాలి. ఇందులోనే బిర్యానీ మసాలా అలానే కొత్తిమీర కూడా అయితే వేసుకొని మంచిగా అయితే మరిగించుకోవాలి. బియ్యం ఉన్నాయి కదా, ఈ బియ్యంలో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటే ఇవన్నీ అంటుకోకుండా అయితే రైస్ అయితే పొడి పొడిగా వస్తుంది. ఈ విధంగా ఎవరైనా చేస్తారో చేయరో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇటు సైడ్ అయితే చికెన్ కర్రీ కోసం అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలానే టమాటా కూడా చిన్నది కట్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటాను. అయితే మగ్గించుకోవాలి. ఇటు సైడ్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చికెన్ కర్రీ కోసం అయితే మగ్గుతున్నాయి. ఇక్కడైతే నేను ఇంకా పలావ్ కోసం వాటర్ పెట్టాను కదా, ఈ వాటర్ అయితే మరుగుతలేదు. ఇంకా ఇవైతే మరిగేదాకా అయితే వేట్ చేయాలి. ఈ విధంగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడైతే నూనె కలిపిన బియ్యం ఉన్నాయి కదా, ఇవైతే యాడ్ చేసేసుకోవాలి. ఒక నిమిషం ఆగక్క. కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని మూత పెట్టి బాగా అయితే ఉడికించాలి. ఇదిగో చూసారు కదా, బగారా రైస్ చాలా కలర్ఫుల్గా అయితే మంచిగా పొడి పొడిలాడుతూ చక్కగా అయితే వచ్చింది. ఇంకా అలానే చికెన్ కర్రీ పొయ్యి మీద పెట్టింది మాత్రమే చూపించాను. ఇదేమో వైట్ రైస్. ఇంకా వాళ్ళు తినడానికి పెరుగులో గట్ట కావాలని వైట్ రైస్ అయితే ఉంటాము. ఇంకా చికెన్ కర్రీ అయితే నేను ఇందాక చూపించలేదు కదా, చికెన్ కర్రీ కూడా అయితే చాలా టేస్ట్గా అయితే వచ్చింది. ఇదిగోండి, ఇది చికెన్ కర్రీ చక్కగా గ్రేవీతో మంచిగా అయితే ఉడికింది. ఇప్పుడైతే నా లంచ్ ప్లేట్ నేనైతే బగారా రైస్ అయితే వేసుకున్నాను. ఇందా నేను టమాటా పచ్చడి అయితే చేసుకున్నాను అని చెప్పాను కదా, ఇప్పుడు అది వేసుకుని నా లంచ్ అయితే నేను కంప్లీట్ చేసేస్తాను.
ఇంకా మేము వండేసిన తర్వాత ప్రేయర్కి వెళ్ళాము. ప్రేయర్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను లంచ్ తింటున్నాను. ఇంకా వాళ్ళు ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు తిన్న తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. చూసారు కదా, ఇదే వీడియో. ఇప్పుడైతే నేను లంచ్ కంప్లీట్ చేసేసి మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. లంచ్ తిన్న తర్వాత చూపిస్తాను. ఇంకా పాస్టర్లు వచ్చింది, ఇదంతా చూపించాలని అయితే నేను అనుకున్నాను. కానీ ఇంకా కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల నేనైతే ఇంకా వీడియో కంటిన్యూ చేయలేక అక్కడితోనే ఆపేసాను. సారీ, ఏమనుకోకండి. చూసారు కదా ఇంతవరకు, ఇదే సండే వ్లాగ్. ఈసారి ఎప్పుడైనా వీలు కుదిరి మళ్ళీ పాస్టర్ని ఇన్వైట్ చేస్తే అప్పుడు మొత్తం అయితే చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మనకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.